మొదటగా ఈ వీడియోలో మనం భగవద్గీత అధ్యాయము 9 శ్లోకము 30ను పరిశీలిద్దాం. ఈ అధ్యాయంలో శ్రీకృష్ణుడు తన భక్తి యొక్క గొప్పదనాన్ని, అది ఎంత శక్తివంతమైనదో వివరిస్తున్నాడు. ఈ శ్లోకంలో గతంలో ఎంతటి పాపాలు చేసిన వారైనా సరే భక్తి మార్గంలోకి వస్తే వారిని ఎలా చూడాలనే అద్భుతమైన సత్యాన్ని భగవానుడు మనకు తెలియజేస్తున్నాడు. మొదటగా ఈ పవిత్ర శ్లోకాన్ని భక్తితో విందాం. అపిచేత్ సుదురాచారో భజతే మామనన్యభాక్ సాధురేవ సమంతవ్యః సమ్యగ్వ్యవసితో హి సహ. ఈ శ్లోకం అర్థమేమిటంటే, ఒక వ్యక్తి గతంలో అత్యంత చెడ్డ పనులు చేసిన వాడైనా సరే అతడు గనక ఏ ఇతర ఆలోచనలు లేకుండా అనన్య భక్తితో నన్ను సేవిస్తే అతడిని ఒక సాధువుగా, అంటే మంచివాడిగా పరిగణించాలి. ఎందుకంటే అతడు సరైన మార్గాన్ని ఎంచుకున్నాడు, దృఢమైన నిశ్చయంతో నా వైపు అడుగువేశాడు. అతని సంకల్పం చాలా గొప్పది. ఈ శ్లోకంలో ఉన్న భావం మనకు ఏమి చెప్తుందంటే, భగవంతుని కరుణ అనంతమైనది. ఆయన మన గతాన్ని చూసి మనల్ని అంచనా వేయడు, మన ప్రస్తుత సంకల్పాన్ని, మన హృదయంలోని భక్తిని మాత్రమే చూస్తాడు. ఎవరైనా సరే తమ తప్పులను తెలుసుకుని మనస్ఫూర్తిగా భగవంతుని వైపు తిరిగితే వారి పాపాలన్నీ తొలగిపోయి వారు పరిశుద్ధులవుతారు. ఇది భక్తి యొక్క పరివర్తన శక్తిని, భగవంతుని క్షమాగుణాన్ని చాటి చెబుతుంది. ఈ బోధనను మన దైనందిన జీవితంలో ఎలా ఉపయోగించుకోవచ్చు అంటే, మన గతంలో చేసిన పొరపాట్లకు కుంగిపోకుండా వర్తమానంలో ఒక మంచి నిర్ణయం తీసుకుని ముందుకు సాగాలి. అలాగే ఇతరుల గతాన్ని బట్టి వారిని తక్కువగా అంచనా వేయకూడదు. ఎవరైనా మంచి మార్గంలో నడవాలని ప్రయత్నిస్తుంటే వారిని ప్రోత్సహించాలి. మన జీవితంలో ఒక సరైన, దృఢమైన నిర్ణయం తీసుకోవడం ఎంత ముఖ్యమో ఈ శ్లోకం మనకు గుర్తుచేస్తుంది. మరిన్ని భగవద్గీత శ్లోకాల అర్థాన్ని తెలుసుకోవాలంటే మా తదుపరి వీడియోలను తప్పకుండా చూడండి.